నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బైపాస్ రోడ్లో 2 ఫ్లైఓవర్ పనులు అత్యంత శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఫ్లైఓవర్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. అందుకు సంబంధించి నేషనల్ హైవేస్ అధికారులకి, కాంట్రాక్టర్కి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన జిల్లా వివిధ శాఖల నుంచి కావాల్సినటువంటి అన్ని రకాల మద్దతు స్థానిక ఎమ్మెల్యేగా వారికి ఇప్పించడం జరిగింది. వారికి అన్ని రకాల అండగా ఉండటం జరిగింది. దాంతో ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే 9 నెలల్లో అంటే 2025 డిసెంబర్ నాటికి ఈ 2 ఫ్లైఓవర్లు కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ఏదైతే నేషనల్ హైవేస్ అధికారులు, కాంట్రాక్టర్ కూడా చెబుతూ ఉన్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళు అభినందిస్తూ ఉన్నా. ఇంకా కూడా వాళ్ళకు కావాల్సినటువంటి ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, రాష్ట్రంలో ఉండే వివిధ ప్రభుత్వ శాఖల పక్షాన, స్థానికంగా ఏదైతే అటు ఇరిగేషన్ కావచ్చు అన్ని రకాల శాఖల పక్షాన వారికి పూర్తిగా సహకారం అందిస్తాం. అనుకున్న సమయానికి డిసెంబర్ ఆఖరి నాటికి కాస్త అటు ఇటుగా ఈ పనులు పూర్తి చేసేదానికి స్థానిక ఎమ్మెల్యేగా నా ప్రయత్నం నేను చేస్తానని, ఈరోజు ఈ 2 ఫ్లైఓవర్ పనులు ఇంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయంటే, వేగవంతంగా పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కృషి అద్భుతం. ప్రతి వారం కూడా వారు నేషనల్ హైవేస్ అధికారులతో, కాంట్రాక్టర్తో, స్థానిక ఎమ్మెల్యేగా నాతో ప్రతి వారానికి ఒకరోజు మాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ 2 ఫ్లైఓవర్ పనులు కూడా శరవేగంగా పూర్తి చేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా చేసేదానికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అంతేకాకుండా మెడికవర్, ఆ చిల్డ్రన్స్ పార్క్, ఆ యొక్క జంక్షన్లో కూడా ఫ్లైఓవర్ రావాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క ప్రాంతంలో ఫ్లైఓవర్ ఎంతో అవసరం. అదేవిధంగా ఎన్టీఆర్ నగర్ వద్ద కూడా, ఆ రాజుపాళెం ఎన్టీఆర్ నగర్ వద్ద కూడా ఫ్లైఓవర్ రావాల్సిన అవసరం ఉంది. ఈ ఫ్లైఓవర్ల కోసం కూడా స్థానిక ఎమ్మెల్యేగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నా. నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది, అతి త్వరలోనే ఏదైతే ఈ 2 ఫ్లైఓవర్ల కోసం 4-5 ఏళ్లుగా కృషి చేయబట్టే ఇది సాధ్యమైంది. అదేవిధంగా ఈ 2 ఎంత అవసరమో ఇంతకన్నా ఎక్కువ అవసరం మెడికవర్, చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఆ యొక్క ఫ్లైఓవర్. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అన్ని రకాల శాంక్షన్లు వచ్చేదానికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి సహకారంతో అతి త్వరలోనే ఆ మెడికవర్ హాస్పిటల్ వద్ద కూడా ఫ్లైఓవర్ సాధిస్తాం అన్నటువంటి నమ్మకం నాకుంది. 75 కోట్లతో ఈ యొక్క 2 ఫ్లైఓవర్లు నిర్మాణ పనులు జరుగుతున్నాయని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.